2024 అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తోంది కదా! కానీ కొత్త ఆశలతో 2025కి అంతే ఆనందంగా స్వాగతం చెప్పాలి మరి. అలానే ఇయర్ ఎండ్ కాబట్టి 2024లో టాలీవుడ్ రౌండప్ చూసేద్దామా? అలా అలా స్నాక్స్ తింటూ ఈ వీడియో చూసేయండమ్మా. మొదటగా జాన్వరితో మొదలు పెట్టాలి. జాన్వరి అంటేనే సంక్రాంతి కదా! ఇక సినిమాల పోటీ గురించి మేం ప్రత్యేకంగా చెప్పాలా? 2024లో అయితే రవితేజ తన ఈగల్ సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేయడం వల్ల తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నాసామిరంగా, మహేష్ బాబు గుంటూరు కారం, ఇంకా వెంకటేష్ సైంధవ్ విడుదలయ్యాయి. కానీ హనుమాన్, గుంటూరు కారం తప్ప మిగిలిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి గురించి మాట్లాడుకుంటే సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. ఆత్ర 2 కూడా ఊహించని విధంగా పరాజయం పాలైంది. రవితేజ ఈగలు ఫ్లాప్ అయింది. కానీ సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ్ కోన మాత్రం డీసెంట్ గా హిట్ కొట్టేసింది. సిద్ధార్థ్ రాయ్ ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. మరియు వైవా హర్ష నటించిన సుందరం మాస్టర్ కూడా నిరాశపరిచాడు. ఫిబ్రవరి సినిమా ప్రేక్షకులకు పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలబ్బా. ఇక మార్చి విషయానికి వస్తే థ్రిల్లర్ జానర్ లో విడుదలైన భూతద్దం భాస్కర్ పరాజయం పాలైందబ్బా. వెన్నెల కిషోర్ చారి 111 కూడా పెద్ద నిరాశనే మిగిల్చింది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఇంకా పెద్ద ఫ్లాప్. గోపీచంద్ నటించిన భీమా కూడా మాస్ పల్స్ ని అందుకోవడంలో విఫలమైందని చెప్పాలి. విశ్వక్సేన్ గామి క్రిటిక్స్ ని మెప్పించింది కానీ కలెక్షన్స్ రాలేదు. శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ యావరేజ్ చిత్రంగా ముగిసింది. కానీ సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ పెద్ద హిట్. ఇంకా ఏప్రిల్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ కొట్టేశాడు. సమ్మర్ కి దానితో సరైన ఓపెనింగ్ రాలేదు. అంజలి గీతాంజలి మళ్ళీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. భరతనాట్యం, శ్రీరంగ నీతులు, టెన్నెంట్, మార్కెట్ మహాలక్ష్మి, తెప్ప సముద్రం చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇక మేలో రిలీజ్ అయిన అల్లరి నరేష్ ఆ ఒక్కటి ఆడక్కుతో మిస్ఫైర్ అయిపోయింది. మరియు సుహాస్ ప్రసన్నవదనంతో ఫ్లాప్ కొట్టేశాడు. సత్యదేవ్, కృష్ణమ్మ, నారా రోహిత్ ప్రతినిధి 2 ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నా ఫ్లాప్ అయ్యాయండి. రాజు యాదవ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మరియు ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష్ కూడా ఫ్లాప్ గా నిలిచాయి. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఇంకా జూన్లో ఏమో శర్వానంద్ మనమే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కాజల్, సత్యభామ, పాయల్ రాజ్పుత్, రక్షణ కూడా ఫ్లాప్ గానే నిలిచాయి. సుధీర్ బాబు హరోం హర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మ్యూజిక్ షాప్ మూర్తి యావరేజ్ సినిమాగా నిలిచింది. అయితే ప్రభాస్ కల్కి 2898 AD కలెక్షన్స్ తో దుమ్ము రేపి బంపర్ హిట్ అయింది. ఇక జూలైలోనేమో నవదీప్ కమ్బ్యాక్ ఫిల్మ్ లవ్ మౌలి బాక్సాఫీస్ వద్ద ఆడలేదండి. ప్యాక మెడలు క్రిటిక్స్ కి నచ్చిన డబ్బులు రాలేదు. ప్రియదర్శి నటించిన డార్లింగ్, ది బర్త్డే బాయ్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఆపరేషన్ రావణ్, రాజ్ తరుణ్ పురుషోత్తముడు ఫ్లాప్స్ గా నిలిచాయి. రాజ్ తరుణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదబ్బా. రాజ్ తరుణ్ ఇష్యూ గురించి మనకందరికీ తెలిసిందే కదా. కాబట్టి సినిమాల వంక అస్సలు ఆడియన్స్ చూడలేదు. జూలైలో కూడా కల్కినే తన హవా చూపించింది. ఇక ఆగస్టులోనేమో అల్లు శిరీష్ బడ్డీ నిరాశపరిచింది. శివం భజే కూడా అంతేనండి. దర్శకుడు విజయ్ భాస్కర్ తనయుడు నటించిన ఉషా పరిణయం ఫ్లాప్ అయింది. కానీ సర్ప్రైజ్ హిట్ మాత్రం నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్ళండి. ఇక నార్నే నితిన్ ఆయ్ కూడా పెద్ద హిట్. కానీ రవితేజ, మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని, డబుల్ స్మార్ట్ అతిపెద్ద ఫ్లాప్స్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇంకా నాని నటించిన సరిపోదా శనివారం పెద్ద హిట్స్. ఇంకా సెప్టెంబర్లో ప్రియదర్శి, నివేద థామస్ 35 చిన్న కథ కాదు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేసాయి. రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే అంతగా ఆడలేదండి. సత్య మత్తు వదలరట్టు సూపర్ హిట్. జూనియర్ ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1 మంత్ ఎండ్కి వచ్చిన పెద్ద హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది తెలుసా. ఇక అక్టోబర్లో శ్రీ విష్ణు స్వాగ్ మరియు సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో అక్టోబర్లో విడుదలయ్యాయి. ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించలేకపోయాయండి. గోపీచంద్ విశ్వం పెద్ద డిజాస్టర్. లగ్గం నరుడి బ్రతుకు నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ పెద్ద హిట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూలు రాబట్టింది. ఇంకా నవంబర్లోనేమో చాలా ఆలస్యమైన నిఖిల్ సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో బిగ్ డిజాస్టర్ అండి. వరుణ్ తేజ్ మట్కా బాక్సాఫీస్ వద్ద
వాష్ అవుట్ అయ్యింది. అశోక్ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా కూడా ఫ్లాపే అయింది. విశ్వక్సేన్ మెకానిక్ రాకీ కూడా నిరాశకే దారితీసింది. సత్యదేవ్ జిబ్రాతో మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. రోటీ కపడా రొమాన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైపోయింది. ఇంకేముంది, చివరాఖరికి వచ్చేసాం, డిసెంబర్ కూడా వచ్చేసాం. డిసెంబర్ అంతా ఒక్కటే నామజపం, అదేనండి అల్లు అర్జున్ పుష్ప 2 నామం. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. 1800 crores కలెక్షన్స్ సాధించింది. అల్లరి నరేష్ బచ్చలమల్లి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, డ్రింకర్ సాయి రిలీజ్ అయినా ఫ్లాప్స్ కూడా అయిపోయాయి. సో ఇదండి 2024 సినిమా కథ కమామీషు. మీకు ఈ సినిమాలో ఏమి నచ్చాయో కమెంట్ సెక్షన్లో చెప్పియండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.